హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి రీజనింగ్ లోని కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ ద లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాసెస్ మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ వీడియోలో కలిపే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఇప్పుడు మన యొక్క క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. సో మనకు ఆల్రెడీ లూసెంట్ ఇప్పటి వరకు కూడా అంటే 2024 వరకు కూడా మనకి ఈ యొక్క కవర్ పేజ్ తోటి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. ఫర్ ద ఫస్ట్ టైం మనకు అప్డేటెడ్ అంటే 2025 కొత్త వర్షన్ కొత్త కంటెంట్ తో మనకైతే రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ 2025 అప్డేటెడ్ లేటెస్ట్ అయినటువంటి లూసెంట్ జీకే. ఓకేనా. సో ఇక్కడ మీకు కవర్ పేజ్ కనిపిస్తుంది కదా, లూసెంట్ జీకే మన కొత్త కవర్ పేజ్ తోటి అండ్ అదేవిధంగా అప్డేటెడ్ 2025 అప్డేటెడ్ తోటి మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మొత్తం మీద మనకు 498 పేజీలు అంటే అప్రాక్సిమేట్లీ 500 పేజెస్ దాకా మనకి ఇక్కడ కంటెంట్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది ఇదంతా కూడా. సో ఈ యొక్క టోటల్ డేటా ఎవరికైతే తెలుగు మీడియం కావాలనుకుంటున్నారో అంటే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో తెలుగు మీడియం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో రిలీజ్ అవ్వగానే మీకు ఏమైనా ఒక పోల్ అనేది కనిపిస్తుంది మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్ లో. సో అక్కడి నుంచి మీరు ఆ యొక్క పోల్ లో పార్టిసిపేట్ అవ్వండి. మీకు ఒక కంటెంట్ తెలుగులో కావాలా వద్దా అని. సో ఎక్కువ మంది కనుక కావాలంటే దీన్ని ఖచ్చితంగా తెలుగులో టైపింగ్ చేపిస్తాం. ఒకవేళ కనుక ఎక్కువ మంది కనుక ఇంటర్వ్యూ చూపిస్తే మీకు మోస్ట్లీ సెప్టెంబర్ 1st ఆర్ 2nd వీక్ కల్లా ఇదైతే హ్యాండ్ ఓవర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫుల్లీ అప్డేటెడ్ 2025 మెటీరియల్ అయితే. ఓకే. సో దీంట్లో మనం కవర్ అవుతున్నటువంటి టాపిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ దాంతోపాటు ఇండియన్ ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మిస్సెలేనియస్ సెక్షన్ అండ్ కంప్యూటర్స్. ఈ విధంగా మొత్తం 12 టాపిక్లతో అంటే మొత్తం మీద మనకు 12 సబ్జెక్టులతో డేటా రావడం అయితే జరుగుతుంది. ఇది ఫుల్లీ అప్డేటెడ్ మీకు. సో ఇది మన గ్రూప్ డి ఎగ్జామ్ కానీ అదర్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క మెటీరియల్ అయితే తెలుగులో కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చేటటువంటి పోల్లో పార్టిసిపేట్ చేయండి. విత్ ఇన్ 1 or 2 weeks లో దీని ఒక టైపింగ్ అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్డేటెడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 2025 అప్డేటెడ్. సో ఫస్ట్ ఎడిషన్ 2007లో వచ్చింది, తర్వాత 15th ఎడిషన్ ఇది 2025లో అయితే రావడం జరిగింది. ఓకే. ఇది జూలై మంత్ అప్డేటెడ్. మనం ఈ యొక్క మంత్ లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్, ఈ మంత్ లో వచ్చినటువంటి అప్డేట్స్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసేసి మనం సెప్టెంబర్ అప్డేటెడ్ అయితే మీకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫుల్లీ అప్డేటెడ్ గా మీకైతే రావడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు ఏమంటే ఆ యొక్క పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇది మొత్తం కూడా మీకు ఇక్కడ బ్లర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మానిటర్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్. ఇన్ దిస్ క్వశ్చన్ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సింబల్స్ ఈస్ స్కోర్డ్ యాజ్ using letters as per the table given below and the conditions which follow. The correct combination of codes following the condition is your answer. ఓకే. ఇక్కడ మనకు నెంబర్లే సింబల్స్ ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కోడ్స్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ఉపయోగించుకొని ఈ యొక్క క్వశ్చన్ యొక్క ప్రాపర్ కోడింగ్ అయితే మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంత క్వశ్చన్ ఏంటిదంటే 6 and 4 that equal. ఓకే. ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్. మొదటి సింబలా? కాదు. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్. ఎస్, మొదటిది నెంబర్. అండ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. సో 3తో డివిజిబుల్ అవుతుందా? 3 2 6. ఎస్. అయితే దాన్ని ఏమంటారు? దాని కోడ్ ఈ యొక్క కోడ్ను ఉపయోగించమన్నాడు. ఓకే. అంటే ఫస్ట్ దాని యొక్క కోడ్ ఏంటిది? సో ఈ విధంగా ఉండేది. ఈ 2 కాదు. సో ఈ రెండిట్లో ఆన్సర్ మనకి. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ 2 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లా? స్క్వేర్స్ అంటే వర్గాలు, ఖచ్చితమైనటువంటి వర్గాల? కాదు. అంటే ఇది కూడా కాదు. అంటే కేవలం కండిషన్ 2 మాత్రం మనకైతే ఫాలో అవుతుంది. సో కండిషన్ 2 ప్రకారంగా ఇక్కడ చూడండి ఏది ఆప్షన్ మనకు పాసిబుల్ అవుతుంది? బీనా డీనా? సో ఇక్కడ పి ఎస్ జిఆర్ ఉంది, టీడీ ఉంది. అంటే ఈ లాస్ట్ ఈ కావాలి. ఓకే. సో ఇక్కడ ఈక్వల్ టు గేమ్ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మన 29/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఎంత వీలైతే అంత తక్కువ టైంలో ఆన్సర్ చేసినట్టు మనం అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. FN25 is related to IJ125 in a certain way. In the same way, NO36 is related to QL216. To whichever the following is MP16 related following the same logic. Okay. So FM25. Okay. ఇదంట IJ125. సో 25 5లో 125. అండ్ అదేవిధంగా NO36 QL216. ఓకే. సో ఇక్కడ ఆలోచించండి దేనికి ఏది పాసిబుల్ అవుతుంది అనేది. సో 36 6లో వస్తుంది, 36 6లా. ఓకే. సో ఎఫ్కి ఐ ఇదేంత 6, ఇది 9 అంటే 3. ఎంజే ఇది -3 5. అండ్ నెక్స్ట్ ఎన్కి క్యూకి అనేది తీసుకుంటే ఇది 3 + 3
-3 6. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 5 5 25 25 5 125 6 6 36 36 6 216. ఓకే, ఈ కాంబినేషన్లో మనకు వర్క్ అవుతుంది. సో ఎం పి 16 అంటే 4 4 16 16 4 64. సో 64 అంటే ఇది పోయింది. అండ్ నెక్స్ట్ ఎంకి +3 కావాలి. ఎన్ఓ పి. ఓకే, ఫస్ట్ది పి రావాలి అంటే ఇది కాదు, ఈ రెండిట్లో. అండ్ నెక్స్ట్ పి కంటే రివర్స్, పికి రివర్స్ ఏముంటుంది, ఎంఏ కదా, -3 అంటే. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మన 29/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు నెంబర్స్ ఇక్కడ నెంబర్స్ లేదా సింబల్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి కోడ్స్తో సహా ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై చేసినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ ఏంటిది, 3 5 2. ఓకే, సో దీనికి సంబంధించి కోడింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఇదే సింబల్, మొదటి సింబల్ ఫస్ట్ ఎలిమెంట్ ఇదే ఆడ్ నెంబర్, మొదటిది బేసి సంఖ్య, అవును. అండ్ లాస్ట్ సరి సంఖ్య, ఎస్. అయితే అప్పుడు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఈ యొక్క సింబల్ని ఏమన్నారు. ఓకే, ఫస్ట్ దాని యొక్క కోడ్, లాస్ట్ దాని యొక్క కోడ్. సో ఈ విధంగా ఉన్నాయి ఈ రెండు, ఇది కాదు. సో ఈ రెండు పోయినాయి అంటే 50-50. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ సింబల్స్. సో సెకండ్ థర్డ్ రెండు కూడా సింబల్సా, కాదు. థర్డ్ సింబల్ కాదు కదా, నెంబర్ కదా. సో ఓన్లీ కండిషన్ 2 మాత్రం మనకు సాటిస్ఫై చేస్తుంది. కండిషన్ 2 ప్రకారంగా డేటా సాల్వ్ చేస్తే సో దీనికి ఏం వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 5 ఏ. అండ్ నెక్స్ట్ బీనా డబ్ల్యూనా. సో దీనికి సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 29/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే విధంగా నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టర్మ్స్ ఫాలో అయ్యేటటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది, 7 #5. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయండి. ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇదే సింబల్, మొదటి సింబలా, కాదు. ఫస్ట్ కాంపోనెంట్ ఇదే ఆడ్ నెంబర్, కాదు. ఇఫ్ బోత్ ఫస్ట్ అండ్ థర్డ్ కాంపోనెంట్స్ ఆర్ నెంబర్స్, ఎస్. ఒకటోది మూడోది రెండు కూడా నెంబర్లే కదా. థర్డ్ కాంపోనెంట్ షుడ్ బి కోడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద ఫస్ట్ కాంపోనెంట్. సో మొదటి కాంపోనెంట్కి ఏదైతే కోడింగ్ ఇస్తామో సేమ్ కోడింగ్ అనేది థర్డ్ దానికి కూడా ఇవ్వాలి. సో 2 యొక్క కోడింగ్ ఏంటిది చెప్పండి, 2 యొక్క కోడింగ్ ఏదై ఉంటుంది, 2 యొక్క కోడింగ్ ఏ. సో ఇది కూడా ఏ. ఓకే, ఏ. సో ఏ, ఇది లేదు, ఇది లేదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో మిగిలిన మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మనకు కావాల్సింది ఒక కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడమే. ఓకే, సో వాటితో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, security is written as TTBUEFS, and అదే విధంగా మనకు బెనిఫిట్ ఈజ్ రిటర్న్ యాజ్ OFCEUJG, అండ్ అదే విధంగా క్యాబినెట్ ని ఈ విధంగా రాస్తాం. ఓకే, అష్యూర్డ్ ని TTBUEFS. ఓకే, సో ఏకి టీ ఎస్. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ టీ బి యూక్యూ ఆర్ఎస్ టిఎఫ్ డిఈ. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు మీకు లాజిక్ ఏ విధంగా వస్తుంది అనేది. డిఈ ఎన్ఈఎఫ్ఐటి బెనిఫిట్ కి ఓ ఎఫ్ సి యు ఏ, అండ్ అది మనకు ఆన్సర్ సిఏబి ఎన్. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బీసీ ఎఫ్ ఎన్ఓ. ఓకే, సో ఇది ఇట్లనే రాసుకోవచ్చు. ఓకే, ఎఫ్ ఐజే టియు. ఓకే, సేమ్ అట్లనే బీకి ఇక్కడ ఏమొస్తుంది, సి వస్తుంది, సికి డి వస్తుంది, డి వస్తుంది, సిబిడి సిబిడి మూడు ఇట్లా ఐకి ఐ, టీ తర్వాత యు వస్తుంది, టీ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది. సో ఇదే కాంబినేషన్ అనేటటువంటి ఆన్సర్ ఏంటిది చెప్పండి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 29/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా జరిగినటువంటి ఏఎల్పి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు గత రైల్వేలు అడిగినటువంటి షిఫ్ట్ల వారిగా ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 300+ పేజెస్ తో మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద
ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ రైల్వేకి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఇక క్వశ్చన్స్ అన్నిటి కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి రీడడానికి గ్యాదర్ చేయండి. And next question, in a certain code language, punch is written as this one, swal is written as this one, shall this one, shall is written as this one, and karma ఏ విధంగా రాస్తాము. ఓకే, పంచ్, పంచ్ ని ఓ డబ్ల్యూ ఎం. సో సాల్వ్ చేయండి. ఈ తర్వాత ఏమొస్తుంది, ఓ వస్తుంది, 2BW 2, NM -1, ఇది H1. ఓకే, 1 2 -1 2 1. ఓకే, అండ్ నెక్స్ట్ షాల్ చూద్దాం. HAWL RJZY, ఇది 1, HJ 2 ఉంది, ZA 1 -1, నెక్స్ట్ ఇది -1. ఓకే, -1 2 -1 2 -1 -1 2 -1 2 -1. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది కర్మ. కర్మని ఏ విధంగా రాస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ తర్వాత డి, అండ్ నెక్స్ట్ ఎం తర్వాత ఎన్, సో సిఓ, ఇక్కడ జెడ్ఓ వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం రాయాల్సిన పని కూడా లేదు. ఓకే, 38/2020 షిఫ్ట్ 1 వచ్చినటువంటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు నెంబర్లెస్ సింబల్ సంబంధించినటువంటి కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ కోడింగ్ ఏంటిది. సో క్వశ్చన్ ఏంటిది, $#94@3. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ అండ్ లాస్ట్ ఈజ్ ఏ నెంబర్. మొదటి సింబల్, లాస్ట్ నెంబర్. ఎస్, వాటి యొక్క కోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇప్పుడు డాలర్ సంబంధించి కోడ్ ఎన్ కాబట్టి ఎన్ ఇక్కడికి వెళ్ళిపోయింది, 3 యొక్క కోడ్ ఎల్ కాబట్టి ఎల్ ఇక్కడికి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆడ్ నెంబర్, మొదటిది ఆడ్ నెంబర్ అంట, కాదు. బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 2 3 పర్ఫెక్ట్ స్క్వేర్లా కాదు. ఇక మిగిలింది ఇక్కడ ఎన్ లాస్ట్లో కేవలం ఈ 2 మాత్రమే ఉన్నాయి. హెచ్, థర్డ్ 9 యొక్క కోడింగ్ అండి జే. సో జే రావాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన పని లేదండి. మనకు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోగలుగుతామో అక్కడ దాకా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద లెక్కల్లో మన టైం వేస్టే చాలా అయిపోతుంది కాబట్టి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వీ ప్రిఫర్ గ్రీన్ ఈజ్ రిటన్ యాజ్ YOHANI, green peas grow is written as KAMIYO, and bee grow herbs is written as ZUHAMI. What is the code of the word prefer in that language? ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ప్రిఫర్. అవునా? సో ఇక్కడ చూడండి, ప్రిఫర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే మనకి ఇక్కడ YOHANI ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎంఐ ఉంది అయితే, ఎన్ఐ ఉంది, హెచ్ఏ ఉంది, అంటే ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, KIMI YO. సో YO ఇక్కడ ఉంది, ఇక్కడ YO ఉంది, అంటే YO కాదు. దట్స్ బీ గ్రో హెర్బ్స్. ఓకే, ZUHAMI, హెచ్ఏ ఇక్కడ ఉంది, హెచ్ఏ ఇక్కడ ఉంది, సో హెచ్ఏ కూడా కాదు. సో NI ఇస్ అవర్ అయిపోయింది. ప్రిఫర్ యొక్క ఆన్సర్ ఏంటిది, NI. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం రాయాల్సిన పని లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇదంతా రాసుకుంటారు. ఎంత రాయడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. And next question, in a certain code language, cream is written as this one, stove is written as this one, then how will which be written in that language? Okay, cream name and రాసిండు FUBEU. and next stove, BWLZI. మీరు ఆలోచిస్తుండాలి ఆటోమేటిక్గా ఏ లాజిక్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే, ఏ లాజిక్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఆలోచించాలి. సో C6 అంటే 3 వస్తుంది, R21 అంటే 3 వస్తుంది. EV ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపోజిట్, AE 4 వస్తుంది, MQ 4 వస్తుంది, SV అంటే 3,
TW అంటే 3, OL ఆపోజిట్, BZ 4 వస్తుంది, ఇది 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ PQRS, I అంటే 9, 9 ఇదంటే L ఎందుకంటే 12 కాబట్టి. Tకి ఆపోజిట్ ఏంటి? TG తెలంగాణ. నెక్స్ట్ సికి 4 రావాలి అంటే 3 అంటే G. SLGG ఇది ఒకటే ఉంది. ఎవర్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ఎవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి అర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా షిఫ్ట్ల వారిగా గత గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సుపీరియర్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, టర్నింగ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ స్ట్రాటజీని ఈ విధంగా రాస్తాం. సో సుపీరియర్ పీరియడ్ and next is turning HO మనకు కావాల్సిన స్ట్రాటజీ RADY. ఓకే, సో ఎస్ కి ఎస్, ఓకే, సో ఏ విధమైనటువంటి లాజిక్ ఉందో ఆలోచించండి. ఆర్కి ఎస్, ఓకే, NOHIRS DEQTUST. ఓకే, సో +1 -1 అట్లా ఇచ్చేయడం. ఎస్ తర్వాత టీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఎస్ తర్వాత టీ వస్తుంది, అండ్ తర్వాత టీ తర్వాత యూ వస్తుంది, అండ్ నెక్స్ట్ టీ తర్వాత ఇక్కడ కూడా సో టీ పోయింది. అండ్ నెక్స్ట్ ఆర్కి వచ్చింది, ఎస్ వచ్చింది, సో ఆర్కి ఎస్ వస్తుంది, SUT అన్నిట్లో కూడా అదే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏకి రివర్స్ జెడ్, అండ్ నెక్స్ట్ టీకి రివర్స్, టీ తర్వాత నెక్స్ట్ యూ, ఈ తర్వాత టీకి ఆపోజిట్ టీ, అండ్ నెక్స్ట్ జీ, ఈ తర్వాత నెక్స్ట్ హెచ్, అండ్ నెక్స్ట్ వై తర్వాత జెడ్, ZHD UZ. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో దీంట్లో +1 -1 అట్లా తర్వాత కొన్ని చోట్ల -1 +1 ఈ విధంగా కాంబినేషన్ అయితే వచ్చింది. సో కొద్దిగా టిపికల్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఇట్లా కాంబినేషన్ చూసుకుంటే వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, 38/2025 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ ప్రకారంగా గ్రావిటీ యొక్క కోడ్ ఏంటిది? గ్రావిటీ సో ఫస్ట్ ఏంటిది? ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్, మొదటిది ఓవెలా? అచ్చా కాదు. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ కాన్సోనెంట్, ఎస్. లాస్ట్ ఈజ్ ఏ ఓవెల్, కాదు, ఇది కూడా కాదు. థర్డ్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్స్ ఆర్ ఓవెల్స్, సో థర్డ్ ఓవెల్స్, ఎస్. AEIOU అనేది ఏంటిది? అచ్చులు కదా. అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద థర్డ్ ఎలిమెంట్ అండ్ వైస్ వర్సా. సో ఏ కోడ్ దీనికి, దీని కోడ్ దానికి. సో ఇది I కోడ్ 3 కాబట్టి ఇది దీనికి 3, A యొక్క కోడ్ 9 కాబట్టి దీనికి 9. సో 3 ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 1/9/2022 ఫిఫ్త్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, in a certain code language, recovery is written as this one, required is written as this one, and rigorous దీన్ని ఈ విధంగా రాస్తాం. ఓకే, రికవరీ CCFR. ఓకే, డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, ఇట్లా చూద్దాం. ఆర్కి ఆర్, ఈ తర్వాత ఎఫ్, సికి సి, ఓ తర్వాత పి, బికి బి,
ఈ తర్వాత ఆర్కి ఆర్, వైకి వై వచ్చేసి. ఓకే, అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్. ఎఫ్ ఆర్ జి ఆర్కి ఆర్, ఈ తర్వాత ఒకటి ఎఫ్, క్యూకి క్యూ, క్యూ తర్వాత వి, ఐకి జే, ఆర్కి ఆర్, ఎఫ్, డికి డి. ఓకే, సో +1 0 అంటే దీనికి అది సేమ్ వస్తుంది, 1 ఎక్కువ, సేమ్ వస్తుంది, 1 ఎక్కువ. సో ఇక్కడ రీజన్స్ RIGO RO బేస్. సో ఆర్కి ఆర్ సేమ్ వస్తుంది, ఐ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, జే వస్తుంది, జేఆర్. ఇది కాదు, ఇది కాదు. అండ్ నెక్స్ట్ జీకి జీ వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, సేమ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, AFPQB is written as CITVP and DLNPG is written as forum and LNAGK ని ఈ విధంగా రాస్తాం. AFPB ని I D and then DLNPG FORUM. LNAGK. ఓకే, సో ఆలోచించండి, ఏ తర్వాత ఏమొస్తుంది, ABC. టూ డిఫరెన్స్. ఎఫ్కి ఐ 6, ఇది 3 డిఫరెన్స్ వస్తుంది, 4 డిఫరెన్స్ వస్తుంది, 5 డిఫరెన్స్ వస్తుంది, 6 డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్. అండ్ సేమ్ అట్లా ఇక్కడ కూడా 2 3 4 5 6. సో దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్, ఓపిక్యూ ఎన్క్యూ అన్నిట్లో వచ్చిందా కాదు, ఏబిసిడి. నెక్స్ట్ జి 5 ఎల్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ మన క్యూ వచ్చేస్తుంది K+6, ఎందుకంటే ఇది 11, ఇదేమో 17 కాబట్టి. అండ్ అదే రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ల వారిగా మీకు ఇక్కడ ప్రశ్నలు అండ్ దాంతోపాటు చాప్టర్ల వారిగా మీకు ఇక్కడ ఫార్ములాస్ కూడా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. 1000+ నెంబర్ డేటా కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటాని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. And next question, in a code language, brain is coded as this one, which is coded as this one, and entry is coded as BRAIN. బ్రెయిన్ ఏ విధంగా రాయాలి, YIZRM. ఆపోజిట్ IR ఇన్ఫ్రారెడ్ ఆపోజిట్ A to Z. RI ఇండియన్ రైల్వేస్, IR ఇన్ఫ్రారెడ్ అని అనుకోవచ్చు, ఇండియన్ రైల్వేస్ అని అనుకోవచ్చు. BY బాయ్, OA H కోచ్ని XLZXS. హై స్కూలు EX, A to Z LO EX. అండ్ నెక్స్ట్ మనకు అడిగింది ఎంట్రీ NTRY. సో వై అంటే ఇండియన్ రైల్వేస్, ఫస్ట్ ఐ వస్తుంది, సో అన్నిట్లో ఐ ఇచ్చేసిండు, బాయ్స్ డీకి వై వచ్చేస్తుంది. టీకి ఏమొస్తుంది TG తెలంగాణ. ఈ రెండు ఎగిరిపోయినాయి, ఏవి ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్కి ఆపోజిట్ ఏమొస్తుంది, ఎం వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ అంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 19/2023లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, in a certain code language, enter is written as this one, shift is written as this one, then touch ని ఏ విధంగా రాస్తాం, ఎంటర్ ని UDWAH గా, WCLEP గా,
సచ్. సో ఈ యు ఈబి అయితే ఆపోజిట్ అని తీసుకునే వాళ్ళం. చూడండి ఆర్ ఎస్టియు బిసిడిఈ యుబిడబ్ల్యూ కేఎల్ఎంఎన్, కే అంటే ఎల్ఎంఎన్ హెచ్. ఓకే. సో +3 -3 +3 -3 కాంబినేషన్లో మనకి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఎస్ అంటే టియుబి, అట్లనే టీ అంటే యుబిడబ్ల్యూ, ఇక్కడ లాస్ట్లో డబ్ల్యూ రావాలి. సో 2 ఎగిరిపోయాయి. అండ్ హెచ్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ కే వస్తుంది. నెక్స్ట్ ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఎల్. ఇది అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ +3 -3 +3 -3 +3. సో ఇట్లా మనం చేసుకోవాలి. చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిడ్ ఈజ్ రిలేటెడ్ టు రాధే. అండ్ అదేవిధంగా మనకు రేషియల్ అనేది మనకి ఈ విధంగా రాస్తే, మనకు నింపుల్ని ఏ విధంగా రాస్తుంది. ఆర్కిడ్ ఆర్ఏహెచ్. ఓకే. సో మనకు కావాల్సింది డైరెక్ట్ నింపుల్. ఎల్బి ఎంఐఎన్ ఈఎల్బి. వాట్ ఇస్ అవర్ ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్ బిఎల్బి జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు గత రైల్వేలు అడిగినటువంటి ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ క్వాలిటీ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఒక టోటల్ డేటా అని గ్యాదర్ చేసుకోండి. 300+ పేజెస్తో మీకు ఇక్కడ లార్జెస్ట్ డేటా అయితే అందుబాటులో ఉంది. And next question, in a certain code language, God is written as this one, Glove is written as this one, then horse will be written in that language. So GARD. So God ni ఏ విధంగా రాయాలంట, LDY ఇక. అండ్ అదేవిధంగా Glove ని HOSF. మనకు కావాల్సిన హార్స్. సో సాల్వ్ చేయండి. టీకి ఎల్కి రిలేషన్ ఏంటి? 7 ఇది 12 అంటే 5 డిఫరెన్స్ ఉంది. టీకి 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్ ఉంది, 2 డిఫరెన్స్, 1 డిఫరెన్స్. ఇది కూడా అట్లనే వస్తే ఓకే, లేదంటే మనం చేసేది రాంగ్ ఉన్నట్టు. 5 డిఫరెన్స్ ఉంది, ఇది వస్తుంది. అండ్ ఇది 10, ఇది 19 అంటే 4 డిఫరెన్స్ ఉంది. WX 2 డిఫరెన్స్ ఉంది, F1 డిఫరెన్స్. ఓకే. సో దీనికి 5 యాడ్ చేయాలి. 3, దీనికి 4, దీనికి 2, దీనికి 1. ఈ తర్వాత ఏమొస్తుంది ఆటోమేటిక్గా F. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఎప్పుడైనా సరే ఆప్షన్స్ గమనిస్తుంటే మనకి ఏ ఎలిమెంట్ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ లాస్ట్ రోజు నుండి OGDF. సో ఇది ఒక్కటి కనుక్కుంటే అయిపోద్ది కదా, మొత్తం చేయాల్సిన పర్లేదు. దీని వర్డ్ డిఫరెన్స్ 1 డిఫరెన్స్, ఇక్కడ కూడా 1. ఓకే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And this is the last question in this video. In a certain code language, putri is, and దీన్ని ఈ విధంగా రాస్తే ZSHJL ని ఈ విధంగా రాస్తాము. ఓకే. మరి సో దీన్ని RXXWK EGHKL, దీన్ని FJL, మనకు కావాల్సిన ZSHJ. సో దీన్ని ఈ విధంగా రాస్తాం. సో ట్రై చేయండి. దీని డిఫరెన్స్ ఏంటి? PQR అంటే ఎంత డిఫరెంట్ ఉంది? 2 డిఫరెంట్ ఉంది. Qకి Xకి 3 డిఫరెంట్ ఉంది. EXకి 4 డిఫరెంట్ ఉంటుంది. R అంటే 18, 23, 5 డిఫరెన్స్. 5, 11, 6 డిఫరెన్స్. అండ్ Dకి Fకి 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్. 7 ఇది 10 కాబట్టి ఇది 8, ఇది 12, 4 డిఫరెన్స్. 11, 16, 5 డిఫరెన్స్. 12, 18, 6 డిఫరెన్స్. అండ్ సేమ్ ఇది కూడా అంతే, 2, 3, 4, 5. సో ఏది డిఫరెన్స్ దీనిలో? ఫస్ట్ ఇది B కన్ఫర్మ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది SUV. ఓకే. అండ్ నెక్స్ట్ L. ఇక్కడ 2 వచ్చినాయి కదా. అండ్ నెక్స్ట్ Jకి
ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ రైల్వే. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఒక పార్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఈ విధంగా మీకు గ్రూప్ డి సిబిటి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తెలుగు మీడియం అవైలబిలిటీలో ఉంది 25 గ్రాండ్ టెస్టుల తోటి. అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన ఛానల్ తరఫున మీ అందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.